కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ప్రెసెంట్ అంతా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఓజీ హైప్ అనేది వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మోస్ట్ 5 days కదా. 100% పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా అసలు మొత్తం ఎక్కడ లేనంత గూస్ బాంబ్స్ వస్తాయి ఎవరికైనా పేరు వింటేనే. సో డెఫినెట్గా ఓజీ ఫీవర్ అనేది చాలా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి మొదలెట్టుకొని 60-70 years వరకు కూడా ఇది ఉంది. సో డెఫినెట్గా ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ తోటి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుందని అనుకుంటాను నేను. ఇంకా ఐ మీన్ ఎంటర్టైన్మెంట్. యా అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ ప్రెసెంట్ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుందన్న. అంటే దీని అంటే చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిందంటారా? సినిమా కంటెంట్ తీసే విధానం చేంజ్ అవుతుందంటారా? సో ఐ థింక్ యాక్చువల్గా ఆడియన్ ఏం కోరుకుంటున్నాడంటే కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. సో ఆడియన్కి ఎన్ని ఫైట్లు చేసామా, ఇప్పుడు పెద్ద పెద్ద యాక్షన్ మూవీస్ కానీ పెద్ద పెద్ద స్టార్ ఉన్న మూవీస్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కొన్నిసార్లు. ఎందుకంటే ఆడియన్కి కావాల్సింది ఏంటంటే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాలి, వాళ్ళకి కొత్తగా ఉండాలి, కాన్సెప్ట్ అనేది కూడా కొత్తగా అనిపించాలి వాళ్ళకి. ఇట్ షుడ్ బి ఏదైనా ఒక లాస్ట్లో ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండేటట్టు చూస్తున్నారు వాళ్ళు. మనకు చిన్న పాయింటే ఉంటుంది కానీ అది ఎక్కడో తగులుతుంది ఆడియన్కి. సో అట్లాంటి దానికి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని చిన్న మూవీ, అది ఎంత పెద్ద హిట్ అయింది. దానికంటే ముందు ఇప్పుడు ఈ మన మిరాయి కూడా ఇట్స్ అ బిగ్ బడ్జెట్ మూవీ బట్ స్టిల్ జనాలకి చాలా బాగా. సో కొత్తదనాన్ని కోరుకుంటాను. అంటే బేసికలీ ఇట్స్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనుకోవచ్చు. అంటే ఆ స్టోరీ ఉన్నా కానీ దాన్ని ఎంత నీట్గా ప్రజెంటేషన్ చేస్తావు, ఎంత స్క్రీన్ ప్లే ఎలా మారుస్తావు అనేది జనాలకి మినిమం అప్రిషియేషన్స్ ఆఫ్ దిస్ అన్న. థ్యాంక్ యూ సో. మీరు ఇంకా మంచి మూవీస్ ఇంకా చేయాలని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.